చైనా ఈజ్ ఇన్ వెరీ సేఫ్ పొజిషన్. ఏం చేయలేదు యుఎస్, వాడు ఏం చేయలేడు. మాకు దెబ్బ చేస్తే వాళ్ళు అది కూడా డిక్టేటర్షిప్లో తయారైపోయింది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఎలాగేస్తున్నారంటే అతని మీద మన సోషల్ మీడియా నేను మహాడినట్టు అక్కడ మహాడితే దాన్ని కట్ చేసేస్తున్నారు, అని అరెస్ట్ చేసేస్తున్నారు. ఇది ఒకప్పుడు చైనాలో ఉండేది, ఇప్పుడు ఆడు మొదలుపెట్టాడు నేను రూల్ చేస్తుంటే నా మీద ఎగనెస్ట్గా ఎలా చేస్తారని. అటువంటి కంట్రీలు పాకిస్తాన్కి అక్కడక్కడ ఎందుకు సపోర్ట్ చేస్తారంటే టు కంట్రోల్ ఇండియన్స్ మౌత్, ఇండియన్ దెబ్బకి. మన వాళ్ళు భయస్తులు, మనం వీ కెనాట్ ఎఫర్డ్. ఒక ఆటం బాంబ్ వేసాడు ఇంకో హిరోషిమా నాగసాకి లాగా మనం తేరుకోవడానికి 100 సంవత్సరాలు పడుతుంది. తేరుకోవ ఇంకా ఢిల్లీ వేస్తే ఢిల్లీ నాశనం అయిపోతుంది. ఆ భయం ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇండియన్ యాటిట్యూడ్ ఈజ్ వెరీ బ్యాడ్. అంత త్వరగా జపాన్ లాగా ఇప్పుడు జపాన్ నాగసాకికి వెళ్తే మీకు ఏముంటుంది, కాబట్టి చెట్లు మొలవు ఇప్పుడు కూడా. బట్ సిటీ విల్ బి వెరీ బ్యూటిఫుల్. ఆ రేడియేషన్ ఇంకా ఉందంటారు. సో ఆ విధంగా ఇండియా కెనాట్ ఎఫర్డ్ ఫర్ ఎ బిగ్గర్ వార్. అది అందరికీ తెలిసింది. మన దగ్గర ఉన్నాయి న్యూక్లియర్ హెడ్స్. పాకిస్తాన్ లాంటి కంట్రీలను 5 కంట్రీలు లేపేయడానికి ఉన్నాయి. కానీ వాళ్ళు ఒకటి వేస్తే ఒకదానికి కూడా రిపర్కషన్స్ అడ్డుకునే శక్తి లేదు మనకి యాక్చువల్గా. అది ఎందుకంటే అందుకనే నాన్ వైలెన్స్ కంట్రీ అంటారు. గాంధీ గారు చెప్పినట్టు మనం ఈ పద్ధతిలో వెళ్తే కరెక్ట్ అని. అలాగే అంతకాలం మార్పు వచ్చేసింది, యాటిట్యూడ్ మారిపోయినాయి, జనరేషన్లు మారిపోయినాయి. సో ఇప్పుడు బట్ దిస్ ఇస్ ద టైమ్. నువ్వు అడిగిన క్వశ్చన్కి ఇదే లాస్ట్.